ఫ్రెండ్స్ మహేష్ బాబు గారు శ్రీలీల నటించిన త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేసిన తమన్ గారు మ్యూజిక్ అందించిన గుంటూరు కారం మూవీ రివ్యూని ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కథ విషయానికి వస్తే గుంటూరులో రమణ చిన్నవాడిగా ఉన్నప్పుడే వాళ్ళమ్మ రమణాని వదిలి హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. రమణాని వాళ్ళమ్మ ఎందుకు వదిలి వెళ్ళిపోయింది, తల్లి కొడుకు ఇద్దరు తిరిగి కలిసారా లేదా, తల్లిని కలవడం కోసం కొడుకు ఏం చేశాడు, ఎవరెవరిని ఎదిరించాడు అనే దాని చుట్టూ కథ వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ, కొన్ని ఎమోషనల్ సీన్స్తో, కొన్ని బోర్ కొట్టే సీన్స్తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించింది. సెకండ్ హాఫ్లో కూడా బాబ్జీ దగ్గర కామెడీ సీన్స్, హరిదాస్ దగ్గర యాక్షన్ సీన్స్, క్లైమాక్స్లో తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కూడా పర్వాలేదనిపించింది. ఈ మూవీలోని ప్లస్ మైనస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మూవీలో ప్లస్ అంటే మహేష్ బాబు గారు తన యాక్టింగ్తో అదరగొట్టారు. డైలాగ్స్ డెలివరీ మామూలుగా ఉండవు. ఫైట్స్ డ్యాన్స్తో ఇరగదీశారు. అలానే శ్రీలీల యాక్టింగ్, డ్యాన్స్ చాలా బాగా చేశారు. మిగతా యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఈ మూవీ సుమారు 2 hours 40 minutes రన్ టైం ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడొచ్చు. ఈ మూవీలో ఫైట్స్ బాగున్నాయి. కొన్ని కామెడీ సీన్స్ చూసి బాగా నవ్వుకోవచ్చు. కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. బోర్ కొట్టే సీన్స్ కూడా ఉన్నాయి. కొన్ని సీన్స్ రొటీన్గా అనిపించాయి. తమన్ గారు ఇచ్చిన సాంగ్స్, బీజిఎమ్స్ బాగున్నాయి. అలానే కెమెరా వర్క్ కూడా బాగా చేశారు. డైరెక్షన్ విషయానికి వస్తే త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్స్ బాగున్నాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్గా ఉంది. ఓవరాల్గా గుంటూరు కారం మూవీ ఎలా ఉందంటే, మహేష్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్తో ఈ గుంటూరు కారం మూవీకి వెళ్తే డిసప్పాయింట్ అవ్వాల్సిందే. మహేష్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వచ్చిన ఈ గుంటూరు కారం మూవీ మ్యాజిక్ చేయలేదని చెప్పాలి. మహేష్ గారి ఫ్యాన్స్ ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే పర్వాలేదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.